పెళ్ళైన ఆడవాళ్ళకి మంగళసూత్రం ఎంత ఇంపార్టెంటో కాళ్ళకి మట్టెలు కూడా అంతే ఇంపార్టెంట్. కానీ అవి ఎందుకు వెండితోనే తయారు చేస్తారు, బంగారంతో ఎందుకు తయారు చేయరు అన్నది మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్ మనందరికీ తెలిసింది, మట్టెలు అన్నవి సింబల్ ఆఫ్ మ్యారేజ్, అంటే పెళ్ళి అయిందని గుర్తు అన్నమాట. కానీ అవి వెండే ఎందుకుంటాయి అంటే, మనం బంగారాన్ని లక్ష్మీదేవితో సమానంగా మనం కొలుస్తాం కాబట్టి మన కిందన, అంటే మన బాటమ్ బాడీ పార్ట్స్, అంటే మన నాభి కింద నుండే బాడీ పార్ట్స్కి మనం బంగారం వస్తువులు యూజువల్లీ మనం పెట్టుకోం. అందుకే మనం ఎక్కడైనా చూసినా కూడా పట్టీలు కానీ మట్టెలు కానీ వెండితోనే ఉంటాయి, కానీ బంగారంతో తయారు చేయరు. సో అందుకే మనం మట్టెలు వెండివే పెట్టుకుంటాం. మనం యూజువల్గా మట్టెలు ఏ వేలికి పెట్టుకుంటామండి? కాళ్ళకి రెండో వేలికి పెట్టుకుంటాం, అంటే బొట్టని వేలు పక్కనుండే వేలికి పెట్టుకుంటాం. సో దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. అది ఏంటి అంటే, ఒక ఇంపార్టెంట్ నర్వ్ మనకి ఆ వేలు నుంచి ఉంటుంది. అది దేనికి కనెక్ట్ అయి ఉంటుందంటే, మన యూట్రస్కి, మన హార్ట్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో మనం నడిచేటప్పుడు మట్టెలు ప్రెషర్ ఆ వేలికి పడడం వల్ల నర్వ్ అనేది మనకి ఫంక్షనింగ్ బాగా జరిగి బ్లడ్ ఫ్లో అనేది బాగా అవుతుందని ఒక నమ్మకం. ఇది ఒక సైంటిఫిక్ రీజన్. మనకి సిల్వర్ అనేది భూమిలో దొరికిన ఒక ప్రీషియస్ మెటల్ అనమాట. దానికి నెగిటివ్ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని పాజిటివ్ ఎనర్జీని ఇచ్చే శక్తి ఉంది. అందుకే యూజువల్గా మనం కూడా పెట్టుకుంటాం అనమాట. అండ్ అదే హిందూ సాంప్రదాయ ప్రకారం మనం పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి పోతుంది, అలానే ఇంటికి ఐశ్వర్యం అని కూడా అంటాము. అలానే అది మనకి కొంచెం కూలింగ్ ఇచ్చే తత్వం ఉంటుంది దానికి. అందుకే యూజువల్గా పిల్లలకి కూడా ఎక్కువ వెండి పట్టీలు కానీ వెండి చైన్లు కానీ అవి పెడుతూ ఉంటారనమాట. సో ఈ విషయం ఆల్రెడీ తెలిసినట్టయితే ఫైన్ అండి, లేదంటే కొత్తగా తెలుసుకుంటారు. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.